రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్టివ్ సిస్టమా? పిల్లలు ఎట్లా ఉడతారో నీకు తెలియదా? నాకు నిజంగా తెలియదే. ఇప్పుడు నాకు థియరీ చెప్పు, పెళ్ళైనాక కలిసి ప్రాక్టికల్స్ చేద్దాం. అవునే, నాకు ఈ టాపిక్ లో చిన్న డౌట్. ఇప్పుడు కాండం ఓన్లీ పిల్లలు పుట్టకుండా ఉండడానికి యూజ్ చేస్తారా? ఆ ఒక్క దానికే కాదు, ఒకరికి మస్తు మంది పార్ట్నర్స్ ఉండి వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ సోకకుండా ఉండడానికి కూడా ఇలాంటివి వాడతారు. ఓకే, నాకు స్కూల్ కి టైం అయితే ఒక చిన్న డౌట్. ఏంటి? ఇప్పుడు కాండం లేకుండా ఒకసారి చేసినా కూడా హెచ్ఐవి వస్తుందా? అవును, ఒకసారి చేసినా కూడా వస్తుంది. టైం అవుతుందిరా, నేను వెళ్తాను. ఓకే, రే ఒక్కసారి చేస్తే ఎయిడ్స్ ఏం రాదురా. ఫస్ట్ ఆ రత్నమాలకి ఎయిడ్స్ ఉందో లేదో కనుక్కుందాం రా. ఎట్లా కనుక్కునేది? అది ఎక్కడుందో తెలియదు. ఆ బ్రోకర్ గారికి ఫోన్ చేస్తే కలుస్తలేదు. అయితే మనం డైరెక్ట్ గా దాని ఊరికి వెళ్ళిపోతే కరెక్టే, మనం దాని ఊరికి వెళ్ళి వెతుకుతాం. అక్కడ అందరికి తెలిసిపోద్ది. అప్పుడు నా ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అందుకే పట్నం పోదాం, అక్కడ డాక్టర్ చూపిద్దాం. అప్పుడు ఎయిడ్స్ ఉందో లేదో తెలిసిపోద్దిగా. రేయ్, దానికి మనం అక్కడ దాకా పోవాలన్నా? మన ఊర్లో లేడా డాక్టర్? రేయ్, బుర్ర ఉందారా? మన ఊర్లో చూపిస్తే అందరికి తెలిసిపోతారా? అవును, అసలు ఎలక్షన్స్ టైం రా, ఒక్కడు కూడా పడదు. మా 2 రోడ్లు ఉన్నాయి కదరా. నీతో కలిపి 3. ఏమైందిరా? ఏమైందిరా? ఎవరికి తెలుసు, దిగి చూడు. దీనమ్మా పంచరైంది. అటు ఇటు కాకుండా మధ్యలో పంచర్ అయిందిరా. ఇప్పుడు ఎటు పోయి వేపిస్తావు? ఏముంది, టౌన్ కి వెళ్ళి పంచర్ వేయించి వచ్చేయడమే. డాక్టర్ కలిసి వస్తాం. ఒరేయ్, ఇప్పుడు నువ్వు ఈడ్చుకోవాలి వదలవా? సరే, ఆటో వస్తుంది, ఆపరా. చిన్న సర్పంచ్ బండి అని చెప్పి. సార్ ఆపండి కొంచెం. అరే బండి ఎక్కించరా. చిన్న సర్పంచ్ ఆడిపోతుండ్రు. పట్టం పోతున్నాం. సర్పంచ్ చిన్న సర్పంచ్ పెద్ద సర్పంచ్ ఏదన్నా? ఆ నయ్య సర్పంచ్ అయితే ఈయన కూడా సర్పంచ్ అవుతాడా ఏంది? అవతల పార్టీ వాడు, కొంచెం చూసి మాట్లాడదాం. మాట్లాడు సార్. ఇంటికి ఏడుకు పోతుర్రు? రావుగానే. రేయ్, అదే మా వాడికి చలిజరు చూపించుకోవడానికి పోతున్నాం. టౌన్ కా? ఊర్లో డాక్టర్ ఏమన్నాడు? ఆడికి పోలే, మేము డైరెక్ట్ టౌన్ కే పోతున్నాం. ఏంది, డైరెక్ట్ గా టౌన్ కే పోతుర్రా? అంటే ఊర్లో డాక్టర్ చక్కగా చేయట్లేదని చెప్పేసి మీరేమో టౌన్ పై పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకుంటారు. ఏం మాట్లాడుతున్నారా? అట్లా కాదన్నా, అట్లా కాదు. మీరేమో పెద్ద పెద్ద పంచాయతీల ప్రెసిడెంట్ అంటారు, ఓ ఏమో పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించుకుంటారు. మేమేమో ఊర్లో చూపించు కదా. అడగనే అందరూ. ఊర్లో డాక్టర్ అవమానిస్తే ఊరిని అవమానించంటే చెప్పు. చెప్పయ్యా, ఊర్లో పోతాను అంతే. ఏం మాట్లాడుతున్నారు? నమస్కారం. నమస్తే. నమస్తే. ఇంతమంది వచ్చేదేనా? కొంతమందిని బయటికి పంపించు. ఇప్పుడు వాళ్ళని బయటికి పంపించేస్తే మీరు ఎంబీబీఎస్ కదా కాంపౌండర్ అని తెలిసిపోతుంది సార్. ఓ కరెక్టేరా నువ్వు చెప్పింది కూడా. ఎస్, నేను మేనేజ్ చేస్తా. వచ్చాం కాబట్టి ఎయిడ్స్ నుంచి ఇండియాకి చెప్పేసి ఇండియాకి చెప్తే అర్థమైందంటావా? ఆయనకు అర్థమైపోతే నేను చూసుకుంటాను. కానీ ఏంది నీ ప్రాబ్లం? డాక్టర్, రాత్రి నుంచి వాళ్ళంతా దురద. అంటే నైట్ అంతా అంటే మీకు అర్థమైంది డాక్టర్? ఏం గుసగుసలు ఆడుకుంటుంది? నాకెందుకు అర్థం కాదు, నాకు అంతా అర్థమైంది. మీరు సూపర్ డాక్టర్. ఎవరికి చెప్పకండి. చెట్టు గుట్టు రట్టు చేస్తారా చెప్పు. కరెక్ట్. నువ్వు ఏం భయపడకు డాక్టర్. ఒక్కసారి జరిగింది, టాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోతుంది కదా. టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా. ఉన్నారు కదా. గోళీ ఇస్తా, తీసుకో. సబ్బిస్తా, రాసుకో. వారం రోజుల్లో తగ్గిపోతుంది. గజ్జి నైట్ అంతా గడ్లో బుర్లితే వచ్చేది దురద, అది గోకితే వచ్చేది గజ్జి. అంతే కదా. అర్థం చేసుకుంటాడన్నా, నాకేం తెలిసి అర్థం అవుతుంది. సరే డాక్టర్, రేపు వస్తాను. మంచిది, టాబ్లెట్ తీసుకుని వెళ్తాను. మంచిది. పదండి, సబ్బు కొనుక్కుందాం. ఆయన ఒకసారి చూడండి. రేయ్, ఇలా చూస్తుంటే ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుందిరా. ఇలా మీద కన్నేసి చూ. సరే.
నేను ఫాలో క్యాంప్ అయినప్పుడు స్టార్ట్ చేస్తారా? తొందరలో మొదలు పెడతా. రే బావా పద వెళ్దాం. రై మళ్ళీ మాట్లాడరా. ఏమైందిరా? ఆ నాగయ్య మళ్ళీ ఫాలో అవుతున్నాడు రా. మనం హెచ్ఐవి టెస్ట్ కోసం సిటీకి వెళ్తామని తెలిసిందనుకో ఊర్లో పెంటిమెంట్లు వెళ్తారా. అయినా ఆడికి పోయి మెల్లికి రా. ఆడికి పోయి పడతామేంట్రా అర్థం కాదు. తప్పగా నువ్వు పని చెయ్యి. నేను ఆడికి పోతా, నాకు ఫోన్ చెయ్యి, నేను చూసుకుంటా. రైట్. సిగరెట్లు లాక్కండి రా, హెల్త్ పాడవుతాయి. బాబాయ్ ఓ సిగరెట్. ఇస్తాను. హలో అన్న, దానికి వస్తున్నాం మేము. నువ్వేం చేస్తావు అంటే ఆ యాదయ్య పొలంగానికి ఎవరు రానికుండా చూసుకో, సరేనా? యాదయ్య పొలం కనుక సరే వస్తా. యాడికి పోతున్నావు తాత? ఏం లేదు బాబాయ్, టౌన్కి పోతున్నాము. అదే మన చక్రవర్తి దవాఖానా ఉందిగా, గాడికి పోతున్నాం అనమాట. అవునా, ఏ పని మీద పోతున్నావు? ఏం లేదు, చిన్న పని ఉన్నది. సరే మళ్ళా రేపు వస్తా. సరే. కాకా డబ్బులు రేపిస్తా. నమస్తే. చెప్పురా. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? చెప్పురా చెప్పురా. మేడం, మా వాడు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిండు. హెడ్ ఇంజురీ అయిందా? లేదు లేదు. మరి ఫ్రాక్చరా? పోలే నేను చెప్తా. మేడం ఏం లేదు, అది అంటే అది ఏ సరిగ్గా చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. అంటే అది మేడం, మా వాడు ఓ పిల్లతోని కాండం లేకుండా సెక్స్ చేసి వాడికి ఏమైనా అవుతుందా? ఎన్ని వీడియోస్ లో చూపిస్తున్నారు, అయినా మీరు మారా? ఆ వీడియోలు చూసే కదా మేడం ఈ పరిస్థితిలో ఉంది. అయినా ఆ వీడియోలు కూడా వాడరు కదా మేడం. ఏరా నేను చెప్పింది హెచ్ఐవి యాడ్స్ గురించి. సారీ మేడం, చిన్న మిస్కమ్యూనికేషన్. అది ఒక్కసారి జరిగింది. అయినా అది వస్తుందంటారా? బుర్ర నిండా నెగిటివ్ ఆలోచనలు పెట్టుకుంటే పాజిటివ్ వస్తుంది. ఈ రోజు నుండి తనకు మీరు దూరంగా ఉండండి. ఈ టెస్టులు రాశాను, టెస్టులు చేయించుకొని వెళ్ళి పెద్ద డాక్టర్ ని కలవండి. ఓకే మేడం. ఇప్పుడే రిపోర్ట్ చూసాను, బానే ఉన్నాయి. ఓ అలా అయితే నాకు ఎయిడ్స్ లేదు డాక్టర్. చెప్పా కదరా, అదే అనవసరం టెన్షన్ పడ్డాను. థ్యాంక్ యూ డాక్టర్. హలో, అసలు నీకు ఎయిడ్స్ రాలేదని ఎవడు చెప్పాడు? అలా అయితే ఎయిడ్స్ వచ్చిందా డాక్టర్? అది ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? సెక్స్ చేసిన 3 months తర్వాత తెలుస్తుంది. 3 నెలల డాక్టర్, నాకు 20 రోజుల్లో పెళ్ళి ఉంది డాక్టర్. పోనీ ఒక పని చేయి, ఆ అమ్మాయిని తీసుకొని రండి. అమ్మాయా? కష్టమే డాక్టర్, కానీ తీసుకొస్తాం. సరే, టీపీకో స్టార్ట్ చేద్దాం. కానీ 28 days తప్పకుండా ఈ మెడిసిన్ వాడాలి. అంటే మా వాడు ఇంక 28 రోజుల్లో బతుకుతాడా? చివరి కోరికలు ఏమన్నా ఉంటే తీర్చేసుకోమంటారా డాక్టర్? ఆపరా. అసలు హెచ్ఐవి వచ్చిందని ఎవడు చెప్పుడే? ఓ రాలేదా డాక్టర్?